హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు సమాజం ఎలా తయారైందంటే మేము కష్టపడినాం, మా పిల్లలు కష్టపడకూడదు, మేము పడిన కష్టం మా పిల్లలు పడకూడదు అంటున్నారు. మా నాన్న మమ్మల్ని ఎలా పెంచాడంటే పందెం కోడిని పెంచాడు, అడవిలో సింహం లెక్క పెంచాడు. ఫారం కోడి లెక్క, జూలో సింహం లెక్క పెంచలే. జూలో సింహానికి ఏం చేస్తారు? తెచ్చి పెడతారు ఫుడ్. అడవిలో సింహం ఏం చేస్తుంది? వేటాడి తింటుంది. పందెం కోడి లెక్క పెంచినాడు. ఇప్పుడు పిల్లల్ని ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులు మేము పడిన కష్టం మా పిల్లలు పడకూడదంటారు. రేపు పొద్దున ఏదన్నా కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మీరే లేకుండా పోయినారనుకో, మీ పిల్లలు ఎలా బతుకుతారు? చిన్న పక్షులను చూడండి, రెక్కలు వచ్చేంత వరకే, రెక్కలు వచ్చిన తర్వాత దాని ఫుడ్ అవి సంపాదించుకుంటాయి. ఇప్పుడు మన హిందువుల పిల్లలు, మన సపరేట్గా హిందువులని చెప్పడం ఎందుకంటే ఎంత వయసు వచ్చినా తల్లిదండ్రుల మీదనే ఆధారపడి ఉన్నారు. ఎప్పటికి కానీ పిల్లల్ని సాకితే పందెం కోడి లెక్క సాకండి, ఫారం కోడి లెక్క సాకొద్దండి. ఏ పరిస్థితుల్లో కానీ తట్టుకొని బతికేటట్టు ఉండాలి. అడవిలో సింహం లెక్క ఉండాలి కానీ జూలో సింహం లెక్క ఉండకూడదు. బాయ్.